వెల్కమ్ టు ధరణిశ్రీ ఆణిముత్యాలు. ఓం వారాహీదేవి అయి నమో నమః. ఎలా ఉన్నారండి అందరూ? నేను వారాహి అనగానే మీకు అందరికీ అర్థమైపోయే ఉంటుంది కదా. జూలై 6వ తేదీ నుంచి అంటే రేపటి నుంచే గుప్త నవరాత్రులుగా పిలువబడే వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. అయితే ఈ నవరాత్రులు ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. ఎన్నో వీడియోలు చూసే ఉంటారు. కానీ మన ఛానల్లో కూడా నేను పెడుతున్న వీడియోని ఒక్కసారి గమనించండి. అమ్మవారి విగ్రహాన్ని తెచ్చుకోవాలని, అందరికంటే బాగా చేయాలని ఏవేవో ఎస్టిమేషన్స్ వేసుకోకండి. దయచేసి విగ్రహాల జోలికి పోవద్దు. అమ్మవారి చిన్న ఫోటో ఉన్నా చాలు. మనం ఎంత భక్తిగా, శ్రద్ధగా, ఏకాగ్రతగా చేసామన్నదో అమ్మవారు మనలో చూస్తుందన్న విషయాన్ని ప్రతి క్షణం గుర్తుపెట్టుకోండి. అలాగే 6వ తారీఖు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి తలారా స్నానం చేసి ఒక పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద తెల్లని వస్త్రాన్ని కానీ లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా జాకెట్ ముక్కను వేసి దానిపై అమ్మవారి ఫోటోని సిద్ధం చేసుకోండి. అమ్మవారికి ఇరువైపులా 2 దీపాలను కూడా అమర్చుకోండి. పసుపు గణపతి అన్నిటికీ శ్రేష్టం కాబట్టి పసుపుతో చేసిన విఘ్నేశ్వరుణ్ణి ఒక తమలపాకుపై సిద్ధం చేసుకొని అమ్మవారికి కుడివైపు ఆసీనం చేయండి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లం పానకాన్ని, అంటే ఒక గ్లాసులో కొద్దిగా నీళ్లు తీసుకొని అందులో బెల్లం కలిసే వరకు కలిపి దానిలో కొంచెం యాలక పొడిని వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అయితే అందరూ కూడా ఉదయమే ఎందుకు చేయకూడదు అని అనుకోకండి. అమ్మవారు ఉగ్రమూర్తి కాబట్టి సాయంకాలం 6:30 గంటల తర్వాత అమ్మవారిని శాంతపరిచేటటువంటి మనం ఈ పూజ, ధూపం, దీపం, నైవేద్యంగా ఈ పానకం ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి ఎంతో ప్రీతి కలిగిస్తుంది. మనలో ఒక భక్తిభావం కూడా ఉదయం మనం చేసేటటువంటి పూజలు ప్రతిరోజు చేసినా సాయంకాలం సంధ్యదీపంగా అమ్మవారిని పూజించడం వలన మన మనసుకు ప్రశాంతతతో పాటు ఇంట్లో కూడా ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం కానీ అసలు మన ఇంటికి గనక ఒక ముత్తైదు వస్తే ఏం చేస్తామండి? మనం చక్కగా తలుపులు తీసి లోపలికి ఆహ్వానిస్తాం, కూర్చోమని ఆసనం చూపిస్తాం, అలాగే వాళ్ళు తాగేటటువంటి కాఫీయో, టీయో లేదా వాళ్ళకి ఏదైనా ఇస్తాం, వాళ్ళకి భోజనాన్ని పెడతాం. వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి ఒక చీర జాకెట్టో లేదంటే ఒక జాకెట్ ముక్క లేదంటే ఒక తాంబూలాన్ని కూడా ఇస్తాం. అలాగే మనం వారాహీదేవిని కూడా ఒక ముత్తైదువుగా భావించి మన ఇంట్లోనికి ఫోటో రూపంలో ఆమెను తీసుకొస్తున్నామని భావించండి. ఆమెకు ఆసనం అంటే మనం పూజ గదిలో సిద్ధం చేసినటువంటి పీట మీద ఆమెను కూర్చోబెట్టండి. ఆమె ఆనందంగా ఉండటానికి, మనం ఇంకా బాగా మిమ్మల్ని మేము చూసుకుంటున్నాం తల్లి అని చెప్పుకోవటానికి ఆమెకు దీపాలను వెలిగించి ధూపం వేయండి. పూలతో ఆమెను శ్రద్ధగా మంత్రాలు చదవండి. కుంకుమ పూజను చేసుకోండి. ఆమెకి ఎంతో ఇష్టమైనటువంటి పానకాన్ని ప్రసాదంగా నివేదన చేయండి. అలాగే అన్నంతో చేసినటువంటి ఏదైనా ఒక ప్రసాదాన్ని, పప్పు బియ్యం వండిన పులగం కానీ, పరమాన్నం కానీ, కట్టె పొంగలి కానీ, పులిహార కానీ ఏదైనా అన్నంతో చేసినటువంటి ప్రసాదాన్ని ఆమెకు నివేదనగా పెట్టండి. ఏదీ చేయలేను అనుకునేవారు కొంచెం పెసరపప్పు వండినటువంటి అన్నాన్ని బెల్లం ముక్క వేసి చిన్న నెయ్యి వేసి దాన్ని నైవేద్యంగా సమర్పించండి. అలాగే ఈ నైవేద్యం ఏదైతే ఉందో దాన్ని పారవేయడానికి ప్రయత్నం చేయకుండా ఆ చక్కని చిన్న గ్లాస్తో పెట్టినటువంటి ఆ పానకాన్ని మీరే ప్రసాదంగా తీసుకోండి పూజ పూర్తయిన తర్వాత. అలాగే అమ్మవారి ముందు పెట్టినటువంటి అన్నంతో చేసిన నైవేద్యాన్ని మీరే ఆరగించండి. భూశయనాన్ని, బ్రహ్మచర్యాన్ని పాటించండి. ఈ 9 రోజులు ప్రతిరోజు సూర్యాస్తమయం దాటిన తర్వాత అమ్మవారిని ఏకాగ్రతతో పూజిస్తూ ధ్యానిస్తూ ఉండండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మవారిని పూజించేసి ధ్యానం చేసిన తర్వాత మీకు కావలసిన కోరికలన్నీ కోరుకోవడానికి ప్రయత్నం మాత్రం చేయకండి. మొదటి రోజు నుంచి 9వ రోజు వరకు ప్రతిరోజు ఏకాగ్రతగా అమ్మని మాత్రమే ధ్యానించండి. 9వ రోజు మీ వీలుని బట్టి ఒక జాకెట్ ముక్క, గాజులు కానీ లేదంటే తాంబూలాన్ని కానీ, అమ్మవారికి చీర జాకెట్ని కానీ ప్రసాదించి అప్పుడు అమ్మవారికి చేయవలసినటువంటి పరిచర్యలన్నీ చేసిన తర్వాత మీ మనసులో ఉన్న, మీరు కోరుకుంటున్న, మీరు అనుకుంటున్నటువంటి మాటని అమ్మవారికి నెమ్మదిగా విన్నవించండి. చూడండి, మనం ఎవరికైనా ఇంటికి తీసుకొచ్చి మర్యాదలు చేసి వాళ్ళని ఒక 4 రోజులు ఉంచుకొని తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళకి చీర జాకెట్ బట్ట పెట్టి వాళ్ళని ఆనందంగా సాగనంపుతున్నప్పుడు మనం ఏదైనా ఒక కోరిక, ఒక మాట వాళ్ళ చెవిని వేశామంటే వాళ్ళు ఆనందంతో తప్పకుండా అలాగే చేద్దాం అని ఒక అభయాన్ని ఇస్తారు. అలాగే అమ్మవారు కూడా మనకి తదాస్తు అంటూ మన కోరికని తప్పకుండా తీరుస్తుంది.
ఈ మాటని దృష్టిలో పెట్టుకొని 9 రోజులు భక్తిగా మీ శక్తి కొలది అమ్మవారిని పూజించి 9వ రోజు మీ ఏదైతే మీ కోరిక ఉన్నదో అమ్మవారికి విన్నవించి ప్రశాంతంగా అమ్మవారి పూజను పూర్తి చేసుకుంటారని, ఆ వారాహీదేవి అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్లో ఉన్నటువంటి అష్టోత్తరమైన అమ్మవారికి సంబంధించినటువంటి చిన్న చిన్న మంత్రాలైనా మీరు సకాలంలో వినియోగించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ధరణి శ్రీజ.